నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈ ఒక్కరోజు గడిస్తే 2012వ సంవత్సరం చరిత్ర పుటల్లో ఒక పేజీగా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో వైద్య రంగంలో చోటు చేసుకున్న సంచలనాలు, ఆధునిక చికిత్సల వివరాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు సుఖీభవలో మీకు అందిస్తున్నాం. కాలంతో పాటు కొత్త పుంతలు తొక్కుతూ అద్భుత ఆవిష్కరణలు చేయడం, అధునాతన చికిత్సా పద్ధతుల్ని కనిపెట్టడం వైద్య రంగం విశిష్ట లక్షణం. నిజమే, గత ఏడాదిలాగే ఈ ఏడాది ఎన్నో అద్భుత విజయాలు సాధ్యపడ్డాయి. వణికించే మలేరియాకు అద్భుతమైన చికిత్స అందుబాటులోకి వచ్చింది. అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధులకు కూడా సరికొత్త మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అధిక బరువుతో బాధపడే వాళ్ళకి నికోటిన్ లాగే పనిచేసే మాత్ర ఒకటి త్వరలోనే మన ముందుకు రానుంది. క్యాన్సర్ చికిత్సల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వైద్య రంగంలో ఆవిష్కృతమైన సంచలనాలు, చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా, డెంగీ. సీజన్ మారినప్పుడల్లా ఈ ప్రాణాంతక జ్వరాలు ప్రబలుతూ ప్రజారోగ్యానికి పెను విపత్తులా పరిణమిస్తుంటాయి. దోమల మూలంగా వ్యాప్తి చెందే ఈ జ్వరాలకు అడ్డుకట్ట వేసే దిశగా ఈ ఏడాది వైద్య రంగంలో విశేషమైన ప్రగతి సాధ్యమయ్యింది. కాళ్లకు వేసుకునే సాక్సుల్లో ఒక రకమైన రసాయనాన్ని చొప్పించడం ద్వారా మలేరియాకు కారణమయ్యే దోమకాట్ల నుంచి రక్షణ పొందవచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన పరిశోధకుల బృందం నిరూపించింది. అలాగే మన రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తూ చివరికి మృత్యుముఖానికి తీసుకెళ్లే డెంగీ జ్వరానికి నివారణ దిశగా ఒక టీకాను పరిశోధకులు ఈ ఏడాదే అభివృద్ధి చేశారు. డెంగీ టైప్ 1, టైప్ 3, టైప్ 4 రకాల వైరస్లను ఈ టీకా సమర్థంగా అడ్డుకుంటున్నట్లు కూడా తేలింది. ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మందికి డెంగీ ప్రమాదం పొంచి ఉంది. దాదాపు 40% ప్రజలకి, అదేవిధంగా 100 దేశాల్లో ఈ జబ్బు ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో, దేశంలో 10 రాష్ట్రాల్లో గత దశాబ్దం నుంచి కూడా ఈ డెంగీ చాలా విపరీతంగా కనపడుతుంది. చాలామంది మృత్యువాత పడుతున్నారు, ఇతరులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ డెంగీ అనేది చాలా సాధారణంగా 4 రకాల వైరస్లు, అంటే డెంగీ వైరస్ 4 ఉపజాతులు ఉంటాయి. వీటిని డెంగీ 1, 2, 3, 4 అనే వైరస్లు అంటుంటాం. అయితే చాలా కంపెనీలు, అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ డెంగీ జ్వరం రాకుండా ఉండటానికి టీకా, వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సనోఫీ అనే మందుల కంపెనీ చాలా డబ్బు ఖర్చు చేసి ఈ సంవత్సరం ఒక వ్యాక్సిన్ని ఉత్పత్తి చేసింది. ఏదైనా మందు మార్కెట్లోకి రావాలంటే ఎన్నో ట్రయల్స్ ఉంటాయి. అంటే ముందుగా దాన్ని వ్యక్తుల మీద ప్రయోగం చేస్తుంటారు. ఆ క్రమంలో థాయిలాండ్లో దాదాపు 4,000 మంది చిన్నారుల మీద ఈ వ్యాక్సిన్ని ప్రయోగించారు. ఇందులో డెంగీ 1, 3, 4 అనే వైరస్లకి ఇది బాగా పనిచేసింది. వీళ్ళలో ఈ జబ్బు చాలా తక్కువ కనపడింది. అయితే డెంగీ 2 వైరస్కి ఇది ఏమాత్రము పనిచేయలేదు. ఈ కార్యక్రమంలో ఈ కంపెనీ ఇప్పుడు ముందుగా అంటే ఈ గత వచ్చే 2-3 నెలల్లో దాదాపు 30,000 మంది వ్యక్తుల మీద ఈ వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నారు. ఇది కనుక విజయవంతం అయితే ఇది మనం 2012లో వచ్చిన అతి గొప్ప మెడికల్ బ్రేక్ త్రూగా చెప్పుకోవచ్చు.